ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. 2000 రూపాయల కట్ట నాకు అమౌంట్ వచ్చింది. అది రాళ్లపల్లి గారి అసిస్టెంట్ కొట్టేశాడు. అదో ట్రాక్. నీ అమ్మ ఫస్ట్ అమౌంట్ ఇంత కట్ట వచ్చింది. దాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా సీల్ కూడా తీయకుండా ఆ లోపల పెట్టుకుని నేను అరకెళ్ళా. వాళ్ళు చూస్తే లేదు. ఆ రూమ్లో నేను, రాళ్లపల్లి గారు, వాడు అసిస్టెంటే. ఈ రాళ్లపల్లి గారు కొట్టాడు. ఇట్లా అనుమానం. నాకు అనుమానం తట్టుకోలేకపోతున్నా. 3వ రోజు నాకు రాళ్లపల్లి గారు శాలువా ఇచ్చారు. అది నేను నా సూట్ కేసులో పెట్టాను. రాళ్లపల్లి గారు శాలువా అడుగుతున్నారు సార్ అని అడిగాడు అసిస్టెంట్. అంటే అన్న అదే ఆయనకి కావాలట. ఆయనకు అడిగితే నన్ను అడుగుతాడు. రాళ్లపల్లి శాలువా కావాలి, నువ్వెవడరా నువ్వు చెప్పడానికి? అప్పుడు శాలువా ఎక్కడుంది? సూట్ కేసులో ఉంది. సూట్ కేసు నువ్వు ఎందుకు చూసావు? అందులో డబ్బులు ఉండాలి. లేవు. మరి ఎంతనే? అందులో 100 రూపాయలే ఉన్నాయి ఉన్నట్టు ఎట్లా తెలుసు? మా నా కొడక. ఇంకా నైటు అందరు ఇక్కడ కూర్చొని ఆడుతుంటే రాళ్లపల్లి గారిని పిలిచి కలిపేసి మా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా, మామూలు నా కొడుకులం కాదుగా, చెప్పు తీసేవా లేదా? కొడితే బ్లడ్ చచ్చిపోతున్నాడు. నన్ను కేసేస్తుంది. చచ్చిపోతే ఇక్కడ పడేస్తా. అబద్ధం. ఫస్ట్ తొలి సంపాదన సార్ అది. కొట్టే అసలు కట్ అడుగు ఒప్పుకోలే. వీడేమో ఈయన అంత క్షమాగుణం అంటే వాడికి మందు రాసి అది రాసి నాకు మండుతున్నాయి. సరే నేను ఉన్నాను సార్, నేను ఆ రూమ్లో పడుకుంటా. కట్ చేస్తే నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఆలాపన షూటింగ్ జరుగుతుంది అక్కడ. దానికి నేనే రైటర్. ఆ సినిమాకి ఆ రైటర్ మధ్యలో వెళ్ళిపోయాడు, నన్ను పెట్టాడు. షూటింగ్లో నుంచి మధ్యలో ఇప్పుడు ఏమిటంటే వాడిని రూమ్లో పడుకోవద్దని చెప్పారు. వాళ్ళ రూమ్లో ఉండడానికి వీళ్ళని లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎందుకు అనుమానం వచ్చి అసలు నాకు మనసులో పీకుతోంది. ఒకవేళ అన్యాయంగా వాడు డబ్బులు తీసుకోకపోతే వాడిని కొడితే అది పాపం కదా. ఏం చదువుకున్నాం, ఇదేంటి ఇలాగ తొందరపడ్డా అంటే వాడు అబద్ధం ఆడుతున్నాడని స్పష్టంగా తెలిసి కొట్టే తప్పని సారీ చెప్పాలి. వాడు నిజంగా కనుక కొట్టకపోతే వాళ్ళు క్షమాపణ కాళ్ళనే పట్టుకుంటాం. నీ కారు ఇంకో ప్రొడ్యూసర్ వస్తే వాడిని తీసుకుని మా రూమ్ దగ్గరికి వచ్చేప్పటికి వాడు పడుకున్నాడు బయట అరుగు మీద. వెళ్ళి చేయబట్టుకున్నాడు, కాలుతోంది. అరే బయట నేనే పడుకోమన్నా. మరి ఇంట్లో వద్దన్నప్పుడు వాడు ఎక్కడ పడుకుంటాడు? మాత్రం ఏమైనా వేసుకున్నావరా అంటే లేదు. వీడి ప్రొడ్యూసర్ కారులోనే ఉన్నాడు, వేరే ప్రొడ్యూసర్ అయినా. వీడిని లోపల తీసుకొచ్చి మాత్ర తెప్పించి ఛాయ్ తాగమని చెప్పి ఫుడ్ రూమ్లో పడుకోబెట్టి వచ్చేస్తున్నాను. కారులో బయలుదేరుతాను. ఆడెక్కడ దొరికాడు నీకు? ఏ అన్న, మా ఆఫీస్లో టీవీ కొట్టేశాడు అని చెప్పి. నాకు ఓహో అయితే వీడు ప్రధానంగా వీడు బేసికల్గా దొంగ అయిందా? సరే వాడిని రాళ్లపల్లికి చెప్పాను. ఎందుకు సార్ కట్ చేస్తే నా జీవితంలో టెన్షియస్ క్రాంతి కుమార్ దగ్గర బాగా పరిచయం అయిన ఒక నైటు 11 గంటలకి నన్ను దింపమని ఒక ట్యాక్సీలో పంపించాడు క్రాంతి కుమార్. సరిగ్గా బ్రిడ్జి మీద వెళ్తున్నా. ఏంటి నీ పేరు అన్నా? నేను మీకు తెలుసు సార్ అని తిరిగి ఈడు 11 గంటల చీకటి బ్రిడ్జి మించి ఇలా పెడుతూ మెల్లిగా వర్షం పడుతుంది. ఏంటి నీ పేరంటే నేను మీకు తెలుసు సార్. జజ అని తిరిగాడు. నాకు నోట మాట్లేదు. ఆయన కొట్టిన షాట్లు అవన్నీ పడుతున్నాయి. ఇంకేం మాట అట్లా ఇన్సిడెంట్స్ అన్నమాట. అట్లా అంచేత ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం, ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళాం. 7th మూవీస్ రవికిషోర్. అంచేత మేము ప్రతి సినిమాకి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట పడుకునేవాళ్ళం కాగా అందరం. అంటే 7th మూవీస్ ఆఫీసు నాకు సీతారామ శాస్త్రికి ఒక స్వర్గం. అక్కడే మొత్తం ఫుడ్ పెళ్ళయ్యే వరకు ఇంచుమించు అక్కడే ఉన్నాం, అతను నేను కూడా. ఇట్ వాజ్ సో హ్యాపీ అండి. అంచేత మాకు ఎవడేమిటి అట్లా ఎవడు ఏ పని చేస్తున్నాడు. నేను రైటర్గా ఉన్నప్పుడు నేనే మేకప్, నేనే అన్ని అంటే సూపర్వైజ్ చేస్తుండేవాడు. కాస్ట్యూమ్స్ నేను ఈ డ్రెస్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఈ సెట్ ఇంకా. అంటే మాకు అలా ఉన్నంత కాలం సినిమాలు బాగా సక్సెస్ అయింది. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ టు వారసులు వచ్చాడు. ఈ పని ఆ పని అని కాదు. ఆల్మోస్ట్ ఐ యూస్ టు డూ ఎవ్రీ డిపార్ట్మెంట్. అది భవిష్యత్తులో నాకు దర్శకత్వానికి ఎల్బి శ్రీరామ్ గారు మీ తర్వాత చేశారా? వంశీ గారు నా తర్వాత నాకు వాడు నేను వాడు ఆగర్భ శత్రువులు నాటక రంగంలో. నాటకం అట్లా వాళ్ళు మంచి టీం. అది మాది కూడా మంచి టీము.
ఎంత టఫ్ ఉండేదంటే ఒక పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో మాకు ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో వాడికి ఉత్తమ ప్రదర్శన, నెక్స్ట్ పరిస్థితిలో అలా కొట్టుకుని ఉండడం. బేసిక్గా సీతాఫలం అండి ఇద్దరు మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాం. అట్లా బాగా పరిచయం. పైగా ఆడు కొంచెం లేట్గా వచ్చాడు. నాకు ఆస్కార్ మైల్డ్ అని నేనే పెట్టే పేరు. నేను స్పీడ్ వాడు స్లో. అందుకని నేను వంశీతో దెబ్బలాడా. కనకమహాలక్ష్మి అది పెద్ద ఇన్సిడెంట్. దెబ్బలాడి వెళ్ళిపోయిన తర్వాత వీణి పెట్టుకున్నా కూడా నా అవసరం వచ్చేది. అప్పుడు నేను నాది చూపించుకోవాలి, రోజుకో గంట వస్తానేవండి. ఆ గంట వచ్చినప్పుడు ఇతను తొందరగా చేయవండి, స్పీడ్గా చేస్తాడు బాగుందని, మీరు కూడా ఉన్నారంటే అతను ఆస్కార్ మైల్డ్ అండి, డోంట్ వరీ అనేవాడు. బట్ తర్వాత మేము ఇద్దరం చాలా మంచి మిత్రులు. వాడు కమిటెడ్ ఆర్టిస్ట్. అంటే ఇక మన ఊరు ఈశ అలాంటి సినిమాలు, సొంత ఊరు అట్లాంటి సినిమాల్లో ఇంకా మోస్ట్ కమిటెడ్. వాడు లిమిటెడ్ ఆర్టిస్టు, కమిటెడ్ ఆర్టిస్ట్. వాడికి ఇంతే ఉంటుంది, అంతా చక్కగా చేసుకుంటాడు. బేసిక్గా వాడి గృహప్రవేశానికి నేనే ఫస్ట్ మ్యాన్ టు. వాడు ఇప్పటికీ చెప్పుకుంటాడు, లంకా భరణి అని పిలుస్తాడు అన్నమాట నన్ను. అంటే నేనే ఉండి అందరిని ఆహ్వానిస్తున్నాను అనమాట. ఇంత ఆత్మీయమైన మనోభిప్రాయం. అలాంటి ఎల్బీ గారికి మరి వంశీ గారితో ఎందుకు ట్యూన్ కాలేదు? ఎందుకు చాలాసార్లు చెప్పారు కూడా ఆయన, ఏంటి టార్చర్ చేసేవారు, అంటే ఇతను సౌమ్యుడు. అప్పుడు సౌమ్యుడు అంటే నేను సౌమ్యుడినే. ఇప్పుడు అతన్ని భరించడం చాలా కష్టం. వంశీ గారి తత్వాన్ని పట్టుకుని ఫాలో అవడం. అతను అంటే కొడతాడు తిరుగుతాడని కాదు, అతను కొంచెం నచ్చకపోతే ఒకలా ఉంటుంది, నచ్చితే ఇంకోలా ఉంటుంది. నాకు అతని సంస్కృతం నాకు వచ్చు అని తెలిసి నన్ను ఎత్తుకుని పెట్టేసుకున్నాను. అతనికి కొన్ని ఉంటాయన్నమాట. వీడికి ఇంగ్లీష్ వచ్చు అంటే గౌరవిస్తారు చూసారా, అట్లాగా సంస్కృతం వచ్చు అంటే తన గౌరవం వంశీ. అయితే ఒకటేంటంటే నేను నన్ను ఎప్పుడో తిట్టాడు, అప్పుడు కుట్టాడు, పడలేదు అంటే అందరికీ చూడు కాదు. నేను వంశీకి అలా 7 సినిమాలు రాశాను. సో అప్పుడు తిట్టాడు, కుట్టాడు, ఏడ్చాను అవన్నీ అంటే నాకు డైరెక్షన్ చేశాక నాకు అర్థమైంది. ఆ సమయంలో తిడుతున్నాను తెలియదు. నాకు సినిమా కావాలన్నప్పుడు పక్కన తిడుతున్నామా, కుట్టున్నామా, తొక్క, అన్నం మానేసి ఏమి ఉండవు. అది చాలా సినిమా ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో పరమ చిన్న విషయం. చూన్ కాపురం అంటే నువ్వు ఇక మనం సినిమా ఈజ్ బేసిక్ అడ్జస్ట్మెంట్. జీవితమే ఫస్ట్ పాయింట్. అడ్జస్ట్మెంట్ లేకపోతే వర్క్. అతిగా ప్రేమించుకున్న వాళ్ళు 3వ రోజు విడిపోతారు. అడ్జస్ట్మెంట్ వాడు గ్రహించినప్పుడు నువ్వు తగ్గాలి. ఆ బేసిక్ అదే దాన్ని డైలాగ్ని మన సముద్రంలో డైలాగ్ అది లేదు మన వాడి. ఎలాగైనా బతికేయాలంటే బతికేస్తాను, ఇలాగే బతకాలనుకుంటున్నా అనేది ఎంతో లైన్. అలా బతకాలను ఎట్లుంటుందంటే దర్శకత్వం అనే చేసిన వాడు చేశాడు కాబట్టి దర్శకత్వంలోకి ఇచ్చాక ఈ తిట్టడాలు కీలకడి చాలా చిన్న విషయం అసలు మర్చిపోతాడు. తిట్టినప్పుడే మర్చిపోతాడు. అది మనం వీడు సెన్సిటివ్. ఇప్పుడు డక్కాముక్కీలు మరి అంత తినలే, అంత లిమిటెడ్ బ్యాచ్ కదా మనం, అంత బండా భయ కాబట్టి నన్ను నేను ఏడ్చి స్క్రిప్ట్ చిరిగిపోతుందని బాల్పెన్తో మొదలెట్టా. దానికి ఏమంటారు? అయితే దట్ వాజ్ ఎ కంప్లైంట్ అప్పుడు, ఇప్పుడు కాదు. నాకు రియలైజ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఎవడు చేసినా 100% ద్వేషంతో కాదు, అవసరార్థం గత్యంతరం లేక చేసే క్రియలే ఉంటాయి తప్ప ఈ నాశనం అంత టైం లేదు ఇక్కడ ఎవడికి పక్కన ఇప్పుడు ఇవాళ. సో అది నెగ్లిజిబుల్ థింగ్. ఎవడని గిట్టాడు ఎప్పుడైనా నేనేమన్నా అనుకుంటున్నాము నా సభాముఖంగా నేను అన్నా, వంశీ నన్ను ఇట్లా టార్చర్ పెడితే కళ్ళ నీళ్ళు గారే అని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు చాలా అమాయకంగా ఆ పాటి